సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం మీ మధ్యలోకి రావటం సంతోషిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మనందరం కూడా మంచి పండుగ వాతావరణంలో ఉన్నాం. చక్కని పండుగలు, ప్రియులారా, మంచి కొత్త బట్టలు, షాపింగు కదా. క్రైస్తవ కుటుంబాలు ఈ దినాల్లో చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు. ఎక్కడో సంతోషం హృదయంలో, క్రీస్తు పుట్టాడైన ఆనందం, చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైన ఆనందం. ప్రియులారా, ప్రతి దేవుని ఎరిగినటువంటి బిడ్డ యొక్క హృదయంలో ఈ దినాల్లో పెళ్ళుబుకేటటువంటి ఆనందముతో, తెలియనటువంటి ఆనందముతో, ఎక్కడో దాగి ఉన్న ఆనందాన్ని పెళ్ళుబుకుతున్నటువంటి పరిస్థితులు ఈ క్రిస్మస్ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బజార్లో చూస్తూ ఉంటే కేరింతలు కొడుతున్నటువంటి క్రైస్తవ సమూహాలు, షాపింగ్లో చూస్తూ ఉంటే క్రైస్తవ కుటుంబాలుగా మరి బిడ్డలతో సహా వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటే ఎంత సంతోషం ఈ దినాల్లో. ప్రియులారా, ఇది నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినములలో, ఈ సంతోషకరమైనటువంటి దినములలో ప్రియులారా, మనము ప్రత్యేకించి క్రిస్మస్ మరి ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం గత కొన్ని వారముల నుంచి. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని బైబిల్లో క్రిస్మస్, ప్రియులారా, మరియా అనేటటువంటి మాటకు క్రిస్మస్కు ఉన్నటువంటి సంబంధము గొప్ప వినోబ సంబంధం. మరియా అనగా యేసు తల్లి అయినటువంటి మరియా లేనిదే క్రిస్మసే లేదు. అందుకే మరియను ఒక ఉత్తమమైనటువంటి స్త్రీగా, పరిశుద్ధురాలుగా, దేవునికి జన్మనిచ్చినటువంటి, క్రీస్తుకి జన్మనిచ్చిన ఒక తల్లిగా ప్రపంచమంతా కూడా మరియను కొనియాడుతున్నారు. ఆమె యొక్క పరిశుద్ధత, ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క భక్తి శ్రద్ధలు, దేవుని ఎడల ఉన్నటువంటి ఆమె యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం, మరియను గురించినటువంటి మాటలు ఎంత చక్కని మాటలు బైబిల్లో ఉన్నాయి. ప్రియులరా, దానికంటే ముందుగా మరియా అనేటటువంటి పదమునకు అర్థం ఏంటో తెలిసిన, చేదు అని ఒక అర్థం ఉంది. మారానే కాదు, మరియా అనగా చేదు అనేటటువంటి అర్థం. ప్రియులారా, క్రొత్త నిబంధనలో మరియలు మనం చూస్తే, మరి అనేటటువంటి పేరు కలిగిన వారు 6 ఉన్నారు.
స్త్రీమూర్తులు, 6 స్త్రీమూర్తులు ప్రియుల. అందులో మొదటిగా కన్యమరియ అనగా తల్లి మరియ ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియ. రెండవదిగా క్లోపా భార్య మరియ, బైబిల్ పండితులు మీకు చాలామందికి తెలుసు. 3 మరియలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మరియలు బైబిల్లో ఉన్నారు. మొదటిగా విశ్వాసముతో కూడినటువంటి మరియమ్మ, విశ్వాస సహితమైన మరియమ్మ. రెండవదిగా నిరీక్షణ కూడినటువంటి మరియమ్మ. మూడవదిగా ప్రేమ కలిగినటువంటి మరియమ్మ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడతాడు కొరింథీ సంఘముతో. 13వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. ఈ నిలిచేవి, ఇవి గొప్ప మాటలు ఇవి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రియులరా, మొదటిగా చూసినట్లయితే ఒక మరియను మనం చూస్తాం. ఈమె విశ్వాస మరియమ్మ. ఈ మరియమ్మ పేరు విశ్వాస మరియమ్మ. ఆమె కన్యమరియ. ప్రియులరా, ఈమె చూసినట్లయితే ఈ కన్యమరియ, ఈమెను మనం కన్యమరి అని పిలుస్తాం. ఎందుకని? ఈమె హృదయము నిండా కూడా విశ్వాసము నింపుకున్నటువంటి పవిత్రమూర్తి. మరియా పరిశుద్ధురాలు, విశ్వాసముతో కూడినటువంటి మరియా. యేసు అనే రక్షకుడు నీ గర్భమున పుడతాడని ఆ గాబ్రియల్ దూత పలికినప్పుడు ప్రియులరా, ఎంత విశ్వాసం అంటే ఈ కన్య హృదయంలో ఏముందో తెలిసిన? భయపడి పారిపోలేదు. అమ్మో ఏంటిది అనుకుని భయపడిపోయి ఇది నాకు అక్కర్లేదు అనలేదు. ఇది ఈమెంటి యేసు అనే రక్షకుడు ఏంటి, నా గర్భం పుట్టం ఏంటి, నేనేమో వివాహం కాని దాన్ని, పురుషుని ఎరగిన దాన్నే అని ఆమె కంగారు పడి పరిగెత్తుకు వెళ్ళిపోయి వీళ్ళకి చెప్పేసి కంగారు పడలేదు. కానీ ఆమె అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ప్రభు దాసురాలను, అయా నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంత విశ్వాసము! అందుకే ఈమె పేరు విశ్వాస మరియమ్మ. మరియలు 6 ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైన 3. మొదటి మరియ విశ్వాస మరియమ్మ, ఆమె కన్యమరియ, తల్లి మరియ. ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పది ప్రియులరా. క్రీస్తు జన్మించిన తర్వాత పెరిగి పెద్దవాడై ఒక రోజున ఒక వివాహానికి పిలువబడినప్పుడు క్రీస్తుతో కూడా తల్లి మరియ వెళ్ళింది. వెళితే అక్కడ ఒక కొరత ఏర్పడింది, ద్రాక్షారసం యొక్క కొరత. అక్కడ తల్లి అంటది ఆ శిష్యులను పిలిచి, మీరు కుమారుని అడగండి, యేసుని అడగండి, బాబుని అడగండి, ఆయనే మీకు సమస్తమును చేయగలడు. ఎంత విశ్వాసము! ఈయనెవరో కాదు, రక్షకుడిన. తెలుసు తన గర్భమును పుట్టినటువంటి ఆ బాలుడు గొప్ప లోకరక్షకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి ప్రతి ఒక్కరూ. నేను ఒక తల్లిగా కూడా ఆయన మీద విశ్వాసం ఉంచుతాను. ఎంత విశ్వాసము తల్లికి! ప్రియులరా, ఈమె శిష్యుల బృందంలో కూడా ఉండి ఎడతెగక ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి ఒక ధన్యమూర్తి కన్యమరియ. ఆమె తల్లి మరియ, ఆమె విశ్వాస మరియమ్మ. ఈ 3 మరియమ్మలను చూస్తూ ఉంటే ప్రియులరా, ఈమె మొదటగా విశ్వాస మరియమ్మ. ఈమె ఎంత గొప్ప విశ్వాసమో ప్రియులరా. అందుకే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదే విశ్వాసము. అది ఏమిటో తెలియకుండానే దేవుని యొక్క మాట చొప్పున ఆ మాటకు విధేయత చూపించింది. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎలాంటి విశ్వాసాన్ని దృఢపరుచుకుంది! ఆ చిన్న వయసులో ఆ కన్యగా ఉన్నప్పుడు, వర్జిన్గా ఉన్నప్పుడు, ఆ బాలిక లాంటి ఆ యొక్క ఆ స్త్రీమూర్తిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది! సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం ఎలా ఉంది? ఉదయకాల సమయంలో
దేవుని మాటలు నమ్మగలుగుతున్నావా? దేవుని వాగ్దానం మీద నమ్మకము పెట్టుకోగలుగుతున్నావా? దేవుడిచ్చిన వాగ్దానము ఎప్పటికైనా నెరవేరుతుందని విశ్వాసం నీలో ఉన్నదా? ఉదయకాల సమయంలో కొంతమందికి దేవుని మీద విశ్వాసమే లేదు. విశ్వాసం లేకపోతే దేవుని చూడటం అసాధ్యం అన్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అది ఈ తల్లి మరియలో మనం చూడగలము. అందుకే ఆమె పేరు విశ్వాస మరియమ్మ. ఆమె పేరే విశ్వాస మరియమ్మ అయిపోయింది. ప్రియులరా, విశ్వాస మరియమ్మ. మరియమ్మ తన కుమారుని యొక్క యేసుక్రీస్తులో ఒక రక్షకుడిని చూడగలిగింది. తన సొంత కుమారుడే కానీ ఈయన నా కుమారుడి కంటే కూడా ఈయన రక్షకుడు లోకానికి. ఈ లోక రక్షకుడే నా గర్భంలో పుట్టాడు. ఈ యొక్క మామూలు మనిషి గర్భంలో జన్మించిన ఈయన మామూలు మనిషి కాదు. ఈయన లోకరక్షకుడు. లోకరక్షకుడు మాత్రమే కాదు, ఆయనలో ఒక పునరుద్ధారణను కూడా చూసింది. ఒకరోజు ఈయన లోక కళ్యాణార్థమై, లోక రక్షణార్థమై మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడుగా పరలోకములకు వెళ్ళిపోతాడని నమ్మింది తల్లి. ఎంత గొప్ప విశ్వాసం! ఎలాంటి విశ్వాసాన్ని! ఈయన పునరుద్ధానుడు మాత్రమే కాదు, ఈయన విమోచకుడు, ఈయన రక్షకుడు. నా బిడ్డ పునరుద్ధానుడు, విమోచకుడు, ఈ లోకమును విమోచించగలిగినటువంటి వాడు, పరిశుద్ధుడు. ఎంత విశ్వాసం! అందుకే ఈమె పేరు ఏముందంటే, ఈమె పేరే విశ్వాస మరియమ్మ. గొప్ప విశ్వాసం. విశ్వాసము కలిగినటువంటి తల్లి దేవుని మాట నమ్మింది, ఆ మాట ప్రకారము జీవించింది, ఆ మాటకు విలువిచ్చింది. ఒక రోజున ఈ గర్భములో నుండి ఒక గొప్ప రక్షకుడు పుడతాడని ఆ మాట నమ్మింది, ధన్యురాలైంది. ఈమె ఇది మొదలుకొని అన్ని తరముల వారు నిన్ను ధన్యురాలు అందరూ. మరియమ్మ ధన్యురాలైపోయింది. ఎంత గొప్ప ధన్యత! క్రీస్తుని నమ్మితే నీకు ఎంత గొప్ప ధన్యత! సహోదరుడా, క్రీస్తుని నిజ రక్షకునిగా నమ్మగలుగుతున్నావా? ఈయన పునరుద్ధానుడే నమ్మగలుగుతున్నావా? ఈయన మరణించి తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో పరలోకమునకు ఆరోహణమై తిరిగి రాబోతున్నాడని, గొప్ప విమోచకుడని ఈ ఉదయకాల సమయంలో నమ్ముతున్నావా? నమ్మితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. లోకము మరియమ్మను ధన్యురాలు. ఎందుకంటే అంత గొప్ప విశ్వాసం. రెండవది చూసినట్లయితే, రెండవ మరియమ్మ ఎవరో తెలిసిన? నిరీక్షణ మరియమ్మ. ఏం పేరు! నిరీక్షణ మరియమ్మ. ఎవరో తెలిసిన? క్లోపా భార్య అయినటువంటి మరియమ్మ. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు. క్లోపా భార్య అయినటువంటి మరియ. లోకా సువార్తలో కూడా 24వ అధ్యాయం 18వ వచనంలో క్లయోపా అనబడేటటువంటి, అది కూడా క్లోపా అని మనం అర్థం చేసుకోవాలని కొంతమంది బైబిల్ పండితులు కొన్ని రచనలు రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ క్లోపా భార్య పేరే మరియా. ప్రియులారా, ఈ మరియ ఎవరంటే, యేసుని సిలువ వేసినప్పుడు, యేసు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కన్నులారా చూచినటువంటి శ్రీమూర్తి ఈమె. యేసు ప్రభు యొక్క శ్రమలలో కనులారా చూచి ఆ హృదయమంతటితో ఆ యొక్క శ్రమలలో పాలిభాగస్తులైనటువంటి శ్రీమూర్తి ఈమె క్లోపా భార్య అయినటువంటి మరియ. ప్రియులారా, కన్నులరా చూచి ఆ సిలువ యాగమును కన్నులరా చూచినటువంటి ఆ సాక్షి ఈమె. మొదటి సాక్షి, సిలువ సాక్షి. సిలువ యాగమును, సిలువ శ్రమలను కన్నులరా చూచినటువంటి సాక్షి ఈమె క్లోపా భార్య అయినటువంటి మరియ. ప్రియులారా, క్రీస్తు మృతి పొందిన తర్వాత కూడా, మరణించిన తర్వాత సమాధి దగ్గరకు వెళ్ళినటువంటి వారిలో ఉన్నటువంటి వారు కూడా ఈమె ఆ దగ్గర, ఆ క్రీస్తు దగ్గర నిలబడి పునీతురాలైంది ఈమె. ఎంత గొప్ప మరియ ఈమె! క్లోపా భార్య అయినటువంటి మరియ. ఈమె ఎమ్మాయి మార్గములో క్రీస్తుతో కూడా నడిచినటువంటి ఇద్దరిలో క్లోపా, తన భర్త పేరు క్లోపా. ఈ క్లోపా ఎవరంటే, ఎమ్మాయి మార్గములతో యేసుతో నడిచి ఆయనతో మాట్లాడి ఆయనతో కలిసి భోజనం చేసినటువంటి వ్యక్తి ఆయన భార్య అనే క్లోపా భార్య మరియా. ఎంత ధన్యురాలు! ప్రియులారా, బైబిల్లో 6 మరియలు ఉన్నారు, మరియ పేరు కలిగిన వారు. ఈ 3 అతి శ్రేష్టమైనటువంటి స్త్రీమూర్తులు. ప్రియులారా, మొదటిగా కన్య మరియ, రెండవదిగా క్లోపా భార్య అయినటువంటి మరియ. దాని అర్థం ఏమిటంటే,
భార్య భర్తలు ఇరువురు దేవుని యందు భయభక్తులు కలవారుగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించినటువంటి ఆదర్శ దంపతులుగా కనబడుతున్నారు బైబిల్లో. భార్యాభర్తలు ప్రార్థనాపరురాలై, భార్యాభర్తలు దేవుని ఎరిగినటువంటి వారై, భార్యాభర్తలు తల్లిదండ్రులుగా, బిడ్డలకు తల్లిదండ్రులుగా, బిడ్డలకు జన్మనిచ్చినట్టు తల్లిదండ్రులుగా, భక్తి కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదకరము. దేవుని ఎరిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి బిడ్డలకు ఎంత ఆశీర్వాదకరము. ఆ కుటుంబం ఎంత వర్ధిల్లుతుంది ప్రియులారా. క్లోపా భార్య మరియా. ఆ క్లోపా ఎవరో కాదు, దేవునితో నడిచినటువంటి వాడు. దేవునితో కలిసి నడిచాడు, దేవునితో కలిసి అడుగులు వేశాడు, యేసుతో కలిసి భోజనం చేశాడు, రొట్టె ఆయనతో కలిసి భోజించాడు ప్రియులారా. మూడవదిగా చూసినట్లయితే ఈమె ప్రేమ మరియమ్మ. మొదటి మరియమ్మ విశ్వాస మరియమ్మ, రెండవ మరియమ్మ నిరీక్షణ మరియమ్మ క్లోపా భార్య గారు, మూడవ మరియమ్మ ప్రేమ మరియమ్మ. ఈమె మగ్దలేని మరియ అన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. మగ్దలేని మరియ 25 వచనం 19-25 యోహాను సువార్తలో అక్కడ అంటాడు చూడు, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. మగ్దలేని మరియ. మగ్దలేని మరియ పేరు విననట్టు క్రైస్తవుడు లేడీ లోకంలో. కారణం ఏంటో తెలిసిన, ఈమె మనసు నిండా ప్రేమ. ఆమె హృదయము ప్రేమతో నిండిపోయినటువంటి స్త్రీమూర్తి ప్రియులారు. ఈమె ఇద్దరు మరియములతో కూడా ఈ మగ్దలేని మరియ యేసు ప్రభు యొక్క సిలువ దగ్గర నిలబడినట్లుగా మనం గమనిస్తాం. యేసును అంటి పెట్టుకున్నటువంటి స్త్రీమూర్తిగా, యేసు పాదములు కడిగినటువంటి స్త్రీమూర్తిగా, ఆ పాదములను కన్నీటితో కడిగి తన కురు వెంట్రుకలతో ఆ పాదములను తుడిచి జటామాంసి అత్తరబుడిని పగలగొట్టి పాదముల మీద సువాసన వెదజలిగినటువంటి ఆ గొప్ప ప్రేమమూర్తి ఆమె మగ్దలేని మరియా. ప్రియులరా, ఈ మరియా బైబిల్ అంటుంది 7 దయ్యములు పట్టినటువంటి మరియా, 7 దయ్యములతో విడిపించబడినటువంటి మరియా. లిటరల్గా చెప్తే బైబిల్ ప్రకారం ప్రియులారు 7 దయ్యములు 7 భయంకరమైన పాపములకు గుర్తుగా కనబడుతున్నాయి. 7 దయ్యములు అనగా 7 భయంకరమైన పాపములు. అదే గర్వము, అసూయ, వ్యభిచారము, కోపము, భోజన ప్రియులు, సోమరితనము, ధనాశ అనేటటువంటి 7 భయంకరమైన పాపములు. వాటన్నిటి నుంచి యేసు ఆమెను విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన 7 పాపములలో నుంచి ప్రభు ఆమెను విడిపించాడు ప్రియులారా, ఆమెను రక్షించాడు. ఈమె పేరు మరియమ్మగా, ప్రేమ మరియమ్మగా మారిపోయింది. మగ్దలేని మరియ కాస్త ప్రేమ మరియమ్మగా మారిపోయింది. కారణం ఏంటంటే ఈమె సిలువ చెంత క్రీస్తుతో కూడా గడిపినటువంటి స్త్రీ. క్రీస్తు ప్రభు సిలువ మీద వేలాడుతూ ఉండగా ఆ సిలువ చెంత, సిలువ నీడన దాగినటువంటి స్త్రీ ఆమె. రెండవదిగా ప్రార్థన గుంపులో ఉన్నటువంటి స్త్రీ, గొప్ప ప్రార్థనా పరురాలు. ఆ యొక్క ఇంటిలో ప్రార్థన కొరకై శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు అక్కడ కూడా ఈమె ప్రత్యక్షమై ఆ ప్రార్థన గుంపులో కలిసి ప్రార్థించినటువంటి సహోదరి మగ్దలేని మరి అనగా ప్రేమ మరియమ్మ. మూడవదిగా చూసినట్లయితే ఈమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తనకు కలిగినటువంటి ధనమంతా కూడా యేసు కొరకు వెచ్చించి ప్రియులరా ఆయనను సేవించినటువంటి స్త్రీమూర్తి. తనకు కలిగినదంతా కూడా క్రీస్తు పాదముల దగ్గర పోసింది ప్రియులరా. సమస్తమును క్రీస్తుకి సరెండర్ చేసేసింది. సరెండర్, తనకంటే ఏమీ దాచుకోలేదు. అందుకే ఈమె పేరు ప్రేమ మరియమ్మ అయిపోయింది. నాలుగోది చూస్తే ఆ పునరుద్ధాన ప్రత్యక్షతలో ప్రప్రథమముగా చూచినటువంటి స్త్రీ యేసుని మగ్దలేని మరియా. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధాన క్రీస్తుని మొదటిగా చూచినటువంటి స్త్రీ మగ్దలేని మరియా, ఆమె ప్రేమ మరియమ్మ. ముగ్గురు మరియలు ప్రాముఖ్యమైన మరియలు మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి వీటన్నిటి ద్వారా ఈమె ప్రభువుని ఎంతగా ప్రేమించిందో
ఆమె సిలువ దగ్గర ఉన్నది. ఆమె ప్రార్థన గుంపులో ఉండి ప్రార్థించింది. ఆమె తనకు కలిగిన సమస్త ధనమును యేసు కొరకు వెచ్చించింది. యేసు పునరుద్ధాన ప్రత్యక్షతను ప్రప్రథమముగా చూచినటువంటి స్త్రీ. ఇప్పుడు మనం టూకీగా మాట్లాడుకున్నట్లయితే వీటన్నిటి ద్వారా ఈమె ప్రభువుని ఎంతగా ప్రేమించిందో. అందుకే ఈమె పేరు ప్రేమ మరియమ్మ. మొదటగా మనం చూసాం విశ్వాస మరియమ్మ, ఆమె తల్లి మరియా, కన్య మరియా. రెండవదిగా చూస్తున్నాం ఆమె నిరీక్షణ మరియమ్మ, అంటే ఆమె క్లోపా భార్య. క్లోపా అనగా క్రీస్తుతో నడిచినటువంటి వాడు. ఎమ్మాయి మార్గములో క్రీస్తుతో నడిచిన ఇద్దరిలో ఒకడు క్లోపా. ఆ క్లోపాకు భార్య ఈమె మరియమ్మ, గొప్ప ప్రార్థనాపరురాలు. ఇద్దరు కలిసి ప్రార్థించినటువంటి గొప్ప దంపతులైనటువంటి వారు వీళ్ళిద్దరూ ప్రియులారా. మూడవదిగా చూసినట్లయితే ప్రేమ మరియమ్మ, ఈమె మగ్దలేని మరియ. ఈ మగ్దలేని మరియే యేసుని మొట్టమొదటగా పునరుద్ధాన శక్తి గలవాడిగా చూచినటువంటి స్త్రీ. ఈమె అనేకులకు వెళ్ళి దేవుని గురించి చెప్పింది, దేవుని గురించి ప్రచురించింది. నేను క్రీస్తుని చూశాను, ప్రభువును చూశాను, అమ్మాను పిలిచాడు ఆయన. ప్రియులారా, క్రీస్తుని చూచి ఆయనను అనేక మందికి ప్రచురించినటువంటి గొప్ప స్త్రీమూర్తి మగ్దలేని మరియ. ప్రియులారా, కాబట్టి అందుకే అన్నాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఈ మూడిటికి తార్కాణమే ముగ్గురు మరియలు బైబిల్లో మనకు కనిపిస్తున్నారు ప్రియులారా. మొదటగా విశ్వాసము, రెండవదిగా నిరీక్షణ, మూడవదిగా ప్రేమ. ఈ మూడు నిలుస్తాయి. ఈ మూడు క్రైస్తవ జీవితంలో కావాలి. విశ్వాసము కావాలి, ప్రభువైన యేసునందు నిరీక్షణ ఉంచాలి. ప్రియులారా, ప్రభువైన యేసుని ప్రేమ కలిగినటువంటి జీవితంతో ఆయనే మనల్ని ముందుగా ప్రేమించను గనుక ఆయనను మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము అంటాడు. ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాను. ప్రియులారా, ఎంతగా ప్రేమించింది సహోదరి, తన సర్వస్వమును అర్పించి యేసు పాదములకు అర్పించింది. ఇదిగో ఆయన గురించి, ఆమె గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఈ లోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు ప్రకటించబడుతుంది. ఎంత గొప్ప ధన్యత పొందింది ఆ సహోదరి మరియా. ప్రియులరా, ఆమె మగ్దలేని మరియా, ఆమె ప్రేమ మరియమ్మ. ముగ్గురు మరియలు మనం చూస్తున్నాం. విశ్వాస మరియమ్మ, నిరీక్షణ మరియమ్మ, ప్రేమ మరియమ్మ. ప్రియులారా, ఈ మూడు నిలుస్తాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును విని దేవుని యొక్క మాటలతో నీ హృదయాన్ని నింపుకున్నటువంటి సహోదరి సహోదరుడా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కూడా నిలిస్తే నీ జీవితంలో ఏది నిలబడదు. ఈ లోకంలో నువ్వు సంపాదించి ఏది నీకు నిలబడదు, ఏది నీతో రాదు. ప్రియులారా, సమస్తమని లోకములో విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, మనం వెళ్ళినప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేము. ప్రియులారా, నిరీక్షణ గలవారమై సంతృప్తికరమైన జీవితం జీవిస్తే చాలు అన్నాడు బైబిల్. ఇటు నిరీక్షణ, ఇటు విశ్వాసము, ఇటు ప్రేమ నీలో ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో పరీక్ష చేసుకుని, క్రిస్మస్ అనగా నిరీక్షణ ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇదే క్రిస్మస్ అనగా. క్రిస్మస్ అనగా విశ్వాసము, క్రీస్తు నా కొరకు జన్మించాడు. క్రిస్మస్ అనగా నిరీక్షణ, ఆయన తిరిగి మరలా వస్తాడనే గొప్ప నిరీక్షణ. క్రిస్మస్ అనగా ప్రేమ, ఆయన ప్రేమమయుడిగా లోకములకు వచ్చాడు. ఆయనను మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఈ మూడు లేకుండా క్రిస్మస్ మనం చేసుకోలేం ప్రియులారా. ఈ మూడు లేకుండా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు లేకుండా ఎవరు కూడా క్రిస్మస్ని ఆనందముగా సంతోషముగా గడుపుకోలేరు. నువ్వెంత ఖర్చు పెట్టుకున్నా, ఎంత కలర్ లైటింగ్లు పెట్టినా, ఎలాంటి డెకరేషన్లు చేసినా, ఎలాంటి నూతన వస్త్రాలు పెట్టుకున్నా, ఎలాంటి బహుమానములు పంచుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఆ మూడిటికి తార్కాణముగా నిలిచిన వాళ్ళే విశ్వాస మరియమ్మ అనగా కన్య మరియ, నిరీక్షణ మరియమ్మ అనగా క్లోపా భార్య మరియ, ప్రేమ మరియమ్మ అనగా మగ్దలేని మరియ. ఈ వాక్యాన్ని విన్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కలిగి ఉండటానికి మనం తాపత్రయపడదాం. ఈ మూడు కలిగి ఉండటానికి దేవునికి ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే, మీరుండు స్థలములో మీరు లేచి నిలబడినట్లయితే, సహోదరి సహోదరుడా, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను.
మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ దేవాది దేవుడు నీ మీదకి దేవుని యొక్క ఆత్మను పంపును కాక. ఆ దేవాది దేవుడు నీకు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నీ హృదయంలో పెట్టును కాక. ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేమంతా కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. క్రిస్మస్ యొక్క సంతోషాన్ని, క్రిస్మస్ యొక్క ఆనందాన్ని ఒకరినొకరు పంచుకునేటటువంటి ఈ దివ్యమైనటువంటి దినముల్లో మేము ఉన్నాం ప్రభువా. ఎంత సంతోషం, ఎంత ఆనందము. క్రిస్మస్ అనగా ఆనందము, క్రిస్మస్ అనగా ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిటికి సంబంధించిన ముగ్గురు స్త్రీలను ప్రభువా మేము ధ్యానం చేసుకున్నాము. మాకు కూడా ఈ వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరులకు అందరికీ కూడా నీవు ఉన్నావని, నీవు పుట్టినది మా కొరకేననే గొప్ప విశ్వాసం. మరి ఎలాగైతే విశ్వాసంలో దృఢముగా ఉన్నదో, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక. ఎంతటి విశ్వాసం! ఆ విశ్వాసం మా బిడ్డలకు నేర్పించయ్యా. అలాగే గొప్ప నిరీక్షణ, ఈయన పునరుద్ధరణై తిరిగి లేచి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడని గొప్ప నిరీక్షణ మా బిడ్డలకు మాకును దయచేయండి. అలాగే ప్రేమపూర్వకమైనటువంటి ప్రేమ, నువ్వెంతగా లోకమును ప్రేమించావో, నీ సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మాకు వరకు భూమి మీదకు పంపించేవే, అంతగా నీవు ప్రేమించావు లోకాన్ని ప్రభువా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించావు. అలాంటి ప్రేమ మాకును దయచేయి. ఉదయకాల సమయంలో మా గుండెల నిండా ప్రేమ ప్రభువా, ప్రేమతో నిండిపోయేటటువంటి గుండెలు మాకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ఎవరు బలహీనలు కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలోనూ సంతోషము, ఆనందము, మంచి ఆరోగ్యములు బిడ్డలకు దయచేసి ఎవరు కూడా ఈ సందర్భాల్లో బలహీనలు కాకుండా నీ కృప కలిగినటువంటి హస్తములు బిడ్డల మీద ఉంచి కాపాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. ఈ వర్తమానాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని మాతో కూడా పంచుకోండి. మీ ఆనందం వల్ల మేము కూడా పాలుభాగస్సులవడానికి ఇష్టపడుతున్నాం. ఒక మాట, మీలో ఎవరికైనా మరింత సమాచారం క్రీస్తు గురించి తెలుసుకోగోరినట్లయితే సందేహింపకుండా ఆ టీవీ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నంబర్లకు మాతో సంప్రదించండి. ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్ళనటువంటి వారు ఉన్నట్లయితే, ఇదిగో ఈ గుడివాడ పట్టణంలో డ్రైవర్ నగర్లో, అనగా కొత్త బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మెర్సీ ప్రార్థన మందిరము అనేటటువంటి ప్రార్థన మందిరానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు చక్కని ఆరాధన కార్యక్రమం జరుగుతోంది. మిమ్మల్ని అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. ఏ చర్చికి వెళ్ళినటువంటి వారు ఎవరు ఉన్నట్లయితే దయచేసి మీ విలువైన సమయాన్ని ఆదివారము వృధాగా పోనీయకుండా దేవుని మందిరానికి వచ్చి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని విని మేలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట హృదయమంతటితో కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.